అండి ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం అండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఓటుకున్నాను ప్రభా. పనికి మాలిన దాని ప్రభా, నా దేవా నీ సన్నిధిలో ప్రభా నీవు పలికిన మాటను ప్రభా వివరించడానికి యోగ్యత లేని దాని ప్రభా, ఇదిగో నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. దేవా నా తండ్రి, మీరే నా తండ్రి, నీ సిలువ చాటును మరిగి చేసిన నన్ను వాడుకుని మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభువారు 28వ వచనం అండి, 19వ అధ్యాయము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. ప్రభువారు మరి చెప్పారు కదా, రాజాబాబు చెప్పారు కదా, మరి లక్షవారమే సాయంత్రం ఆయన పట్టబడిన వెంటనే కూడా ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. ముళ్ళ కిరీటం పెడితే మరి బ్లడ్ అలా కారిపోతుంది కదండి. అది మొదలుకొని మరి సిలువ వేయబడిన వరకు కూడా, మరి చివరి వరకు కూడా, అంటే 3 మాటలు అలా రక్తం ఎన్నో శ్రమలు పట్టబడిన తర్వాత నుండి ఎంతగానో ఆ కొరడాలతో కొట్టారు. ముక్కల కింద ఆ చర్మం అంతా బయటకు వచ్చేసింది. ఎంతో రక్తం మరి ఆయన సిందించారు. చివరి రక్తబొట్టు వరకు కూడా రక్తం అంతా కారిపోయినట్టు మనం చూస్తున్నాము. రక్తం అంతా బయటకు వచ్చినప్పుడు చూడండి, మనం కూడా ఎక్కువ అలసిపోయినప్పుడు మనకు కూడా దాహం అవుతుంది. అలాగే ప్రభువారు కూడా ఆయన రక్తం అంతా బయటకు వచ్చినప్పుడు ఈ మాట పలికినట్లు మనం చూస్తున్నాము. అయితే ప్రభువారు దేవుడిగా మరి సిలువ మరణాన్ని పొందలేదు, కానీ మరి వట్టి మానవుని కానీ ఈ శ్రమంతా పొందినట్టు మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి శరీరంతో ప్రభువారు ఒక మానవుడు కానీ ఇదంతా కూడా భరిస్తున్నారు. దైవత్వంతో నిండి లేరు. నిజంగా దైవత్వం ఉంటే వాళ్ళని, ఆ సైనికులను కూడా వాళ్ళ ఏదైనా చేయగల శక్తి మన దేవుడికి ఉంది. కానీ మన దేవుడు అలాంటి వాడండి. బండ నుండి నీటిని ఉబికింప చేసిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడికి మరి దాహం అవడం అంటే మరి ఎంతో మరి మనము ఆలోచించాలి. మరి కీర్తనలో ఉంది 28, ఒకసారి చూడండి, 78 కీర్తనలు 78 20 వచనం. అంతకు ముందర 16 వచనం, బండలో నుండి ఆయన నీటిని కాలువలను రప్పించాను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసాను. 20వ వచనం అండి, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఇంతగా దేవుడు నీళ్లను ప్రవహింపచేసిన దేవుడికి మరి దాహం అంటే అది దైవత్వంతో లేడు. కానీ దేవుడు మరి శరీరం అంతా కూడా నలగగొట్టబడినప్పుడు ఆయనకి దాహం అవుతుంది. అలాగే మరి చూసే యోహాను సువార్తలో ఎంతోమంది దాహాన్ని తీర్చిన దేవుడు కదండి మన దేవుడు. మరి యోహాను సువార్త చూస్తే మరి 4వ అధ్యాయము 13వ వచనం, 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. పదమూడవ వచనం, 6వ వచనం కూడా. చూడండి, యేసుప్రభు వారు కూడా అలిసి ఉండి
ఆ బావి దగ్గరకు వచ్చారు. ప్రభువారికి ఏ దాహం ఉందండి? ఆత్మల దాహము. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి నీళ్ళైతే అడగలేదు, కానీ ఆమెను ఎలాగైనా రక్షించాలనే దేవునికి ఒక వాంఛ, ఒక దాహం ఉంది కనుక సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి దాహం అడుగుతున్నారు. అక్కడ ముచ్చట్లో అక్కడ శిష్యులందరూ ఉన్నారు, కానీ వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఆహారం కోసం వెళ్ళారు. ప్రభువారికి ఆహారం కావాల్సి వచ్చింది. ఆయన కూడా ఆకలి కొన్నారు, ఆయన కూడా దాహం కొన్నారు. ఎందుకంటే మానవుడిగానే ఆయన ప్రయాణం అక్కడ సాగుతుంది. అక్కడ సమరయ స్త్రీకి ఆమె జీవితాన్ని మార్చితే అనేక మంది ఆత్మల్ని సంపాదిస్తుందని దేవుడికి తెలుసు కనుక అక్కడికి వచ్చి ఆవిడతో, అంటే పాపాత్మురాలే కానీ ఆ ఎండవేయడంలో ఒంటరిగా ఎవరు చూడకుండా వచ్చింది. కానీ మన ప్రభువుకి మనం ఎక్కడున్నా, మనం ఒంటరిగా ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా, పాపంలో ఉన్నా ఆయనకి తెలుసు. కాబట్టి మన పరిస్థితులు ఎరిగిన దేవుడు ఇక్కడ సమరయ స్త్రీని దేవుడు మరి దర్శిస్తున్నాడు. నువ్వు ఈ నీళ్ళు కాదమ్మా, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వు మరి బ్రతుకుతావు అనేసి అక్కడ అంటున్నాడు. నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడెప్పుడూ దప్పుకొనడు. నేను వానికి ఇచ్చి నీళ్ళు జీవముకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండినను ఆమెతో చెప్పాడు. ఎప్పుడైతే నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగుతావో, అంటే నీళ్ళంటే వాక్యానికి సాదృశ్యంగా ఉందండి. దేవుడు ఎప్పుడైతే ఒక మాట మాట్లాడాడో ఆ మాటను బట్టి మనం జీవిస్తాము. అలాగే సమరయ స్త్రీ కూడా అక్కడ యాకోబు బావి దగ్గర ఉంది. ప్రభువుని అంటుంది, మెస్సియా వస్తాడు ఇంకా అంటుంది. కానీ అక్కడ మాట్లాడినప్పుడు ఈయనే మెస్సియా అని ఆవిడ కన్నులు తెరవబడ్డాయి, ఆవిడ కనుగొంది. మరి అలాగే దేవుడు అన్ని కార్యాలు చేశాడు. బండ నుండి నీటిని ఉబికింపచేసి అలనాడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా అట్టి దాహాన్ని తీర్చిన దేవుడు. అలాగే సమరయ స్త్రీ దాహాన్ని తీర్చి అనేక గ్రామం అంతా కూడా రక్షింపబడ్డానికి ఒక సాధనంగా దేవుడు వాడుకున్న దేవుడు. మరి ఇంకా చూస్తే మనం దేవుడు ఇక్కడ ఎబ్రీ పత్రిక చూస్తే దేవుడు అంటే దేవుడిగా రాలేదంట, ఒక మనుషుడిగానే వచ్చాడంటే. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూస్తే చూడండి, మనమైతే దేవుడిగా వస్తే దేవుడు కాబట్టి ఇది భరించారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు మనతో మన ఎలాగైతే నలులుగా మన బాధను ఎలాగో అనుభవిస్తామో అలాగే మన బలహీనతలు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎంతో మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. మనలాగా మనుషుడే, కానీ ప్రభువారిలో పాపం మాత్రం లేదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అదే పత్రిక ఫిలిప్పీ పత్రికలోని 2వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువారు దేవాది దేవుడని మనకు తెలుసు, కానీ ఆయన మన కోసం ఆయన అంటే రిక్తునిగా వచ్చాడంటండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చూడండి ఎంత గొప్ప ప్రేమ. తన కుమారుని దేవాది దేవుడు కుమారుడిగా పంపించాడు. ఎందుకంటే దేవుడిగా వస్తే రక్తం ఉండదు కాబట్టి మరి ఆయన జన్మమే పవిత్రంగా పరిశుద్ధంగా పుట్టాడు. ఆయన రక్తంలో కూడా పరిశుద్ధత ఉంది. ఎంత మాత్రం పాపం లేని వాడండి మన దేవుడు. మన కోసం ఏం చేశాడు? రిక్తునిగా, దాసునిగా. మన దేవుడిని నమ్మిన మనలో కూడా మరి దాసత్వం ఉండదు, తగ్గింపు ఉండదు. ఒక మాట సిస్టర్ చెప్పారు కదా, ఒక మాట మాట్లాడితే సమాధానం మళ్ళీ వెంటనే మనం సమాధానం ఇచ్చేలాగా ఉంటాం. కానీ దేవుడిని నమ్మిన మనము సాక్రిఫై చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని కోసము మరి కొన్ని శ్రమలు అనుభవిస్తామో అప్పుడే దేవుడు మనలో ఉండి మహిమ పొందుతాడండి. దేవుడు మరి చూడండి, ఆయన ఇంకా చూస్తే అదే ఫిలిప్పీ పత్రిక చూడండి, ఇంకా కిందకి చదవండి. 6వ వచనం నుంచి ఇంకా కింద 13 వరకు చదివితే
ఉమ్. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడంటండి, రిక్తునిగా చేయబడ్డాడంట, మనుషుడిగా పుట్టాడంట. మరి తను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. కానీ మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనును. అందుచేత పరలోకమందున్న వారిలో, భూమి మీద ఉన్న వారిలోని, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమును వంగినట్లు, మరి ప్రతి నాలుక దేవుని స్తుతించడానికి ఆయన మహిమార్థముగా మనల్ని ఏర్పరచుకున్నాడండి. దేవుడు అంతగా తగ్గించుకున్నాడు. ఆయనలో కూడా కొంచెం కూడా దైవత్వం లేదండి. పరిపూర్ణంగా కూడా మానవుడిగా ఉన్నాడు. మరి ఇంకా చూస్తే ఇక్కడ నేను రాసుకున్నాను. ఆయన 10వ అధ్యాయం ఎబ్రీ పత్రిక చూస్తే 7వ వచనం అండి. చూడండి ఇక్కడ దేవుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకును ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదండి. మరి ఆ గ్రంథాన్ని ఇప్పగలిగటకు యోగ్యుడు ఎవరంటే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభువే అని అక్కడ రాయబడి ఉంటుంది. రిఫరెన్స్ నేను ఎక్కువ చెప్పేస్తున్నాను, నేను ఆఫ్ చేసేస్తున్నాను. అయితే మరి అక్కడ ప్రభువారు ఒక్కరికి అధికారం ఉందండి. మనల్ని పాపము నుండి విడిపించడానికి ఆయన అధికారం పొందాడు. ముందుగానే లేఖనాల్లో రాయబడి ఉందండి. ఇక్కడ మనము చూస్తే మరి నాకు ఇచ్చిన మాట అది దప్పుకొనిచున్నాను అనే మాటకి మళ్ళీ వెళ్దామండి. చూడండి, దప్పుకొనుచున్నాను. ప్రభువారు ఎందుకు ఈ మాట అన్నారు? మొదటగానే లేఖనాల్లో ప్రభువారి గురించి లేఖనాలు చాలా సెలవిస్తున్నాయి. ఆ లేఖనాలు నెరవేర్చాలి. ఆ మాట చివరి వరకు వచ్చేటప్పటికి ఆ లేఖనం నెరవేర్చాలి. కాబట్టి దప్పుకొనుచున్నాను అన్నాడు. మొట్టమొదటిగా మానవుడిగా ఆయన దప్పుకొన్నాడు. అంతేకాదు లేఖనాల నెరవేర్పుగా కూడా ఆయన దప్పుకొన్నాను అంటున్నాడు. ధర్మశాస్త్రంలో ఏముందంటే మరి ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో అది ప్రభు ప్రేమ ద్వారా, రాజబాబు చెప్పారు కదా, ఆయన ప్రేమ ద్వారా క్షమించాడు. ప్రేమ ద్వారానే మరి ఇంకా రెండో మాటగా తబితా చెప్పింది కదా, ఎందుకంటే ఇద్దరు దొంగలు ఉన్నారు కానీ ఒక్క అతనే పశ్చాత్తాపడ్డాడు. కానీ అతను పశ్చాత్తాపడడానికి కారణం ఏంటి? ఇతను పొందకపోవడానికి కారణం ఏంటంటే అతను తన నిజస్థితిని ఒప్పుకోలేకపోయాడు. అతను నేను దొంగను కదా అనే మాట మర్చిపోయి అతను నెపాలు చెప్తా ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడాలంటే మన లోపం ఏంటో మనకు తెలిస్తేనే మనకు పశ్చాత్తాపం వస్తుందండి. మనం ఎప్పుడు కూడా మనం ఎదుటివారి లోపాలు చూస్తే మనకి పశ్చాత్తాపం రాదు కదా. మన హృదయం కఠినమైపోద్ది. మన దేవుడు మనల్ని నుండి ఏం ఆశిస్తున్నాడంటే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవారుగా ఉండాలని ఆశపడుతున్నారు. దానికి సాదృశ్యంగా ఏంటంటే మరి లాజరు, ధనవంతుడు అండి, ఇద్దరు ఉన్నారు కదా, ధనవంతుడు లాజరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకాసు వార్త 16వ అధ్యాయం చూస్తే 19వ వచనం. చదవం. చాలండి.
ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. ఇతను తన ఇష్టానుసారంగా ఈ లోకంలో ఎంతో భోగభాగ్యాలు అనుభవించాడు. ఎంత మరి ఆ లాజర్ అయితే తన బల్ల దగ్గర ఉండి మరి ఆ మొక్కలు పడి ఉన్న మొక్కలు తింటూ తను ఎంతో కష్టంలో ఉన్నాడు. ఎందుకంటే కురుపులతోటి వేతనతోటి ఉన్నాడు. కానీ తన ఎందు జాలిపడిన వాడు కాదు. ఎంత మాత్రం కూడా తనకున్న స్థితిని బట్టే తను మరి గొప్పగా ఉండాలి. ఎందుకంటే నేను ఏదైనా చేయగలను అనే దీంతో ఉన్నాడు. కానీ ఈ లాజర్ అయితే ఏం చేశాడు, మరి ఉన్న దాంట్లోనే ఆ చిన్న రొట్టె ముక్కలు తింటూ తను దేవుని యందు నమ్మిక ఉంచాడు. నమ్మిక ఉంచినప్పుడు ఇతను అంటున్నాడు, దేవుడు లేడు, గీడు ఇంకేది కూడా లెక్క చేయలేదు, మనుషులను లక్ష్య పెట్టలేదు, దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టలేదు. కానీ లాజర్ అయితే ఆ తను ఉన్న స్థితిలోనే దేవుణ్ణి సంతోషపరిచేవాడుగా ఉన్నాడు, తన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకే చనిపోయిన తర్వాత తను దేవదూతలతో ఎత్తబడి లాజరు మరి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుని సన్నిధిలోని ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని కొరకు మనము దేవుని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మనం కూడా దేవుని రొమ్మున ఆనుకోవడానికి మనల్ని కూడా దేవదూతలు కొనుక్కోబడతాయి. కానీ ఈ గర్విష్ఠుడైన ఈ ధనంతో ఉన్న ఇతను భోగభాగ్యాలను బట్టి తనకున్న దానిని బట్టి అతిశయపడ్డాడు. కానీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ నరకంలో ఎంతో యాతన పడుతూ చెప్తున్నాడు అంటే ఆ నరకంలో బాధపడుతూ, అంటే అప్పటి వరకు కురుపులతో ఉన్నాడు కదండి లాజరు. ఆ కురుపులతో ఉన్న చేతులు కొన వేలు నుండి ఒక్క చుక్కైనా వేయమని అంటున్నాడు. కానీ మరి దానికి కింద ఉన్నాడు కాబట్టి, పాతాళంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పరదేశంలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. ఇక్కడికి ఇతనికి మరి లాజర్కి కూడా మధ్యలో ఏముందంటే అగాధం ఉంది. అలాగే మనం కూడా ప్రభువంది శ్వాసం ఉంచి ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉంటాము. మరి ఇక్కడ గర్విష్ఠులాగా మరి ఉంటే విడవబడతామండి. ఎలాగైతే ఈ లాజరు ఈ లోకంలో విడవబడ్డాడో అలాగ ఉంటాడు. కానీ దేవుడు మనల నుండి ఏం ఆశిస్తున్నాడంటే, మరి దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు, దేవుని ఉద్దేశ ప్రకారం నడిచినప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు దేవుడు మనల నుండి ఆనందించే దేవుడు అండి. ఆయన దాహం ఏంటంటే, నశించిపోతున్న ఈ లాజర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా విగ్రహారాధనలో కానీ మరి లోకాశలు, అంటే ప్రభుని నమ్ముకున్నాం అనుకుంటున్నాం కానీ మనలో కూడా చాలామంది గర్విష్ఠులుగానే ఉంటున్నాము. ఎదుటి వారిని ప్రేమించలేము, ఎదుటి వారిని చూసి అసూయపడతాం, ద్వేషిస్తాం. అలాంటి వాళ్ళని దేవుడు మరి దేవుని రాజ్యానికి వెళ్ళమండి, మనం ఇక్కడే ఉంటాం. కానీ మనము పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే ఆ దొంగ ఎలా పశ్చాత్తాపడి ఆ క్షణాన్ని, ఎందుకంటే సమయాన్ని పోనిచ్చుకోలేదు, ఆ సమయం ఇచ్చిన తరుణాన్ని తను సద్వినియోగం చేసుకున్నాడు. మనకు కూడా ఎంతో తరుణం ఉందనుకుంటున్నాం. ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్నారండి. కానీ ఏ దినానికి ఆ దినం దేవుని సిలువ దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడుతూ దేవుని ఆరాధిస్తూ మనము ఇతరులకు ఆదర్శంగా కొంతమందినైనా మరి నరకంలో నుండి మరి అగ్నిలో నుండి లాగినట్లుగా లాగమంటున్నాడు కదా దేవుని వాక్యాల్లో. మనకి మన ముందు జీవవాక్యం ఉంది కాబట్టి ఆ జీవపు మాటలు ఒకరికైనా చెప్పి ఒకరికైనా మన ప్రవర్తన ద్వారా అయినా సరే ఇతరులు మార్చడానికి మనము ట్రై చేయాలి. అలా చేసినప్పుడు మన ప్రభువు మన దాహాన్ని మనం తీర్చిన వాళ్ళం అవుతాం. మనము సిలువలో పలికిన ఆ మాటలు మరి ప్రతి సంవత్సరము నెమరు వేసుకుంటూ ఉంటాము. కానీ దానిని బట్టి మనం కొంచెమైనా మరి పశ్చాత్తాపడి మన హృదయాలు మార్చుకుని దేవుని కొరకు వాడబడితే దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు మనము చేయవలసిందంతా కూడా దేవుని చిత్తం ఏంటంటే, కొందరినైనా కూడా దేవుని వైపు తిప్పితే ఆయన దాహాన్ని తీర్చిన వారం అవుతాము. అలాంటి కృప ధన్యత మనందరికీ కూడా దేవుడు దయచేయాలని కొద్ది మాటలు దేవుని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విలువైన మాటలను బట్టి లుదియా గారికి నా ప్రత్యేక వందనాలు.